దేవస్థానంలో మరోసారి భారీ బంగారు కుంభకోణం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తిరుపతిలోని ప్రసిద్ధ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి సంబంధించి సుమారు 50 కిలోల బంగారం మాయమైందనే అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. 2021-2023 మధ్య జరిగిన బంగారు తాపడం పనుల్లో నిబంధనల ప్రకారం 9 పొరలు వేయాల్సి ఉండగా కేవలం 2 పొరలే వేసి మిగిలిన బంగారం కాజేసినట్లు ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి టీటీడీ చైర్మన్ ఈవోల ప్రమేయంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు లోతైన తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరో వివాదానికి తెరలేపిన పరిస్థితి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనుబంధ ఆలయంగా ఉన్న తిరుపతిలో ప్రఖ్యాతిగాంచిన ఏదైతే తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైన పరిస్థితి అయితే ఉంది. గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2021లో ఏదైతే టీటీడీ ఈవో అప్పటి ఈవోగా ఉన్న జవహర్ రెడ్డి తిరుపతిలోని గోవిందరాజస్వామి విమాన గోపురాన్ని బంగారు తాపడం చేయాలనే ప్రతిపాదనను అప్పుడు బోర్డు ఆమోదించిన పరిస్థితి. దానికి 100 కేజీలు బంగారుతో కూడా ఏదైతే బంగారు తాపడం చేయించాలనేనని నిర్ణయించారు. అది 2 సంవత్సరాలలో పూర్తి చేయాలనేనని కూడా టీటీడీ అప్పుడు నిబంధనలు విధించిన పరిస్థితి. కానీ అప్పుడు ఎవరైతే 100 కేజీలు బంగారుతో విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలని భావించారో ఆ కాంట్రాక్టుకు సంబంధించి కాంట్రాక్టరు అతను చేయకుండా సబ్లీజ్కు ఇచ్చారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే అప్పట్లో అది ముస్లింలకు ఆ బంగారు తాపడం చేసే ప్రక్రియను ఇచ్చారనేనని అప్పుడు తీవ్ర దుమారం అయితే రేగిన పరిస్థితి. కానీ వాటన్నిటిని కొట్టిపారేస్తూ కూడా 2 సంవత్సరాలలో అక్కడ బంగారు తాపడం పనులను పూర్తి చేసిన పరిస్థితి. తాజాగా 2023లో అంటే అప్పట్లోనే 2023లోనే ఈ బంగారు తాపడంలో అవకతవకలు జరిగాయనేనని అప్పట్లోనే ఆరోపణలు రావడంతో అప్పటి టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి దానిని ఖండించారు. అలాంటివి ఏవి కూడా ఇక్కడ జరగలేదంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. మరోపక్క 2025లో ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి తీవ్ర ఆరోపణలు బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ బంగారు తాపడంలో దాదాపు 50 కేజీల వరకు కూడా బంగారు మాయమైంది. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు విజిలెన్స్ అధికారులు చేస్తున్నారనేసే సమాచారం అయితే ఉంది. దీని మీద ఇప్పటికే హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నాయి. గతంలోనే ఏదైతే బంగారు తాపడం చేసే సందర్భంలో విమాన గోపురానికి సంబంధించి అవకతవకలు జరిగాయని అప్పట్లోనే హిందూ సంఘాలు ఆరోపించాయి. మనతో పాటు కిరణ్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే తిరుపతిలో వెలసిన గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు తాపడం కోసం 2021 నుంచి 25 వరకు కూడా ఏదైతే ఆ పనులు పూర్తి చేయాలని అప్పట్లో పాలక మండలి నిర్ణయించింది. ఇందులో అవకతవకలు జరిగాయని మీరు అప్పట్లోనే గుర్తించారని నాకు తెలుస్తుంది. దీని మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, అసలు బంగారు తాపడానికి ఎవరికి అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ కేటాయించారు, ఎవరు సబ్లీజ్కి తీసుకున్నారు, పూర్తి వివరాలు మీకు సమాచారం ఉంది కదా, అది చెప్పండి. గోవిందా చాలా బాధాకరమైన సంఘటన ఏమంటే గోవిందరాజస్వామి గుడి గర్భగుడికి బంగారు తాపడం పని విషయం మేము కొట్లాడాం. ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్టర్కి మళ్ళీ అతను సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఎవరికి, రహంతుల్లా అబ్దుల్ బాబు అనే వాళ్ళు ఇద్దరికి ముస్లింలకి ఈ గుడి పనులు అప్పచెప్పారు. దీనికి ప్రధాన సూత్రధారి పాత్రధారి జేఈఓ వీరబ్రహ్మం గారు. ఆయనే ఖచ్చితంగా వచ్చినప్పటి నుంచి ఆయన తన నోటితోనే చెప్పాడు, నేను బ్రహ్మకుమారి డివోటీని, తిరుమల గుడి వాళ్ళ బ్రహ్మబాబా జ్ఞాపకార్థం అని చెప్పినా కూడా అతన్ని ఇంకా జేఈఓగా మనం కొనసాగిస్తున్నామంటే అతని అరాచకం చూడండి ఏ విధంగా ఉందో. మన గుడి గోపురం పైన ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ పగలగొట్టాల్సిన పని ఏంటి? బంగారు తాపడం చేయాలంటే ఆ విగ్రహాలకే బంగారు తాపడం చేయాలి. కానీ ఆ విగ్రహాలన్నింటినీ కూడా పగలగొట్టేసి బంగారు తాపడం కోసము వాళ్ళని పెట్టారు. ఎవరు చేశారో? పగలగొట్టింది ఎవరు? ముస్లిమ్స్. ఇది ఖచ్చితంగా జేఈఓ 100% బాధ్యత వహించాలా. ఈ కేసు దర్యాప్తు కొనసాగాలంటే జేఈఓ వీరబ్రహ్మం పదవిలో ఉంటే ఇది అసాధ్యం. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా ఆ రెహంతుల్లాని సయ్యద్ బాబాని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టిస్తే అతన్ని జైల్లో వేసి కేసు పెడతామన్నారు. మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను. వాళ్ళు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వాళ్ళిద్దరూ కూర్చొని ఉండేది. కానీ తెల్లారికంతా వాళ్ళిద్దరూ లేరు, ఎఫ్ఐఆర్ లేదు. ఎందుకు? ఏమైంది? గుడి పైన హిందువులు అత్యంత పురాతనమైన మా
మా బతుకు ఇది, మా దేవాలయం అంటే. ఈ దేవాలయం పైకెక్కి విగ్రహాల్ని ధ్వంసం చేసిన వాళ్ళని మేము పట్టిస్తే కనీసం కేసు కూడా కట్టకుండా పంపించేశారు అని అంటే ఈ వీరబ్రహ్మం లోకల్ టెంపుల్స్ కన్నిటికీ హెడ్ ఎవరు అంటే జైవ వీరబ్రహ్మం. ఈయన 100% బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. అప్పుడే ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఇది నిజాయితీగా జరుగుతుంది. ఈ విధంగా ఈ గుడే కాదు, నాగలాపురం గుడి, చాలా గుళ్ళు ఈయన చాలా దయనీయ స్థితికి తీసుకొచ్చాడు వీరబ్రహ్మం గారు. ఈయన కేవలం బ్రహ్మకుమారి గుడి మన మంగళం దగ్గర ఆ గుడి అయితే అద్భుతంగా కట్టిస్తున్నాడు, కానీ హిందూ దేవాలయాలన్నింటినీ నాశనం చేస్తున్నాడు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏమంటే ముందు జై వీరబ్రహ్మంని ఆ పదవి నుంచి తొలగించిన తర్వాతనే ఈ విజిలెన్స్ పూర్తి చేయాలి. అప్పుడే నిక్కచ్చిగా విజిలెన్స్ బయట వస్తుంది. మేము రెడ్ హ్యాండెడ్గా దొంగల్ని పట్టించినా కానీ వాళ్ళని తప్పించే ప్రయత్నం చేసింది జై వీరబ్రహ్మం గారే. ఏ దీంతో చేశారు? ఇంతటి పవిత్రమైన ఆలయం, కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం పైన గోపురం పైన విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేశారు అని అంటే ప్రధానంగా దానికి ఆ గోపురాలను పగలగొట్టడానికి ప్రధాన కారణం అక్కడ బంగారు తాపడం చేయాలని నిర్ణయించారు. ఆ సందర్భంలోనే ఆ గోపురాలు పగలగొట్టారని కూడా తెలుస్తుంది. కానీ విగ్రహాలు పగలగొట్టి ఆ తాపడం చేయాల్సిన పరిస్థితి ఉంటుందంటుందా? ఎక్కడ కూడా ఉన్న విగ్రహాలను పగలగొట్టి దానికి బంగారు తాపడం వేయాలని ఇదే మా సనాతన ధర్మంలోనే లేదు. ఉన్న విగ్రహాన్ని కాపాడుకోవడం కోసం విగ్రహం పైన బంగారు తాపడం వేస్తాం, అంతేగాని విగ్రహమే లేకుండా చేసి ఆ బంగారు తాపడం ఎక్కడ వేస్తావు? అది ఏడ నిలబడుతుంది. బంగారు తాపడం అంటే ఒక రేకు దానిపైన వేస్తాం. రేకు స్ట్రాంగ్గా ఉండాలంటే విగ్రహానికి రేకు వేసినప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది, పవిత్రత ఉంటుంది. అంత పవిత్రమైన గోపురం పైకెక్కి వీళ్ళు గుట్కాలు పాన్పురాగులు వేసుకుంటూ కింద బీడీలు తాగుతూ పనిచేస్తా వీళ్ళు పైకెక్కి ఆ గోపురం పైనటువంటి విగ్రహాలు పగలగొట్టి ఇంత విషయం తెలిసిన 2 ఏళ్ళుగా మేము కొట్లాడుతున్నా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి అన్ని చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా దీనిలో ఆరోపణ ఏమంటే దాదాపు 100 కేజీలు తాపడానికి ఇవ్వగా అందులో 50 కేజీలు మాయమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుందని సమాచారం అవుతుంది. మీ దగ్గర ఎటువంటి సమాచారం? మేము కూడా ఆ రోజు చెప్పాం 50 కేజీలు ఈ 50 కేజీలకు పైగానే 50 కేజీలకు పైగానే ఇది పోయింది. ఖచ్చితంగా విజిలెన్స్ దీనిపైన చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆ రోజు మీకు అందరికి మేము పంపిస్తాం, ఆ ఇద్దరి ఫోటోలు కూడా పంపిస్తాం, ఎవరెవరు అనేది ఏం చేశామనేది. ఆ విజిలెన్స్ చేసి వాళ్ళని ఎవరు తప్పించారో వాళ్ళని కూడా దీన్ని శిక్షించాలి. ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు పెట్టకుండా తప్పించిన వాళ్ళు, కేసు పెట్టకుండా చూసినటువంటి అధికారులు వీళ్ళు కూడా వదలకూడదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్నటువంటి పదవుల నుంచి తక్షణమే తొలగించాలి. ఇవన్నీ జరగాలి. విజిలెన్స్ కరెక్ట్గా జరగాలంటే ముందుగా మన జై వీరబ్రహ్మం గారిని, ఆయన్ని బ్రహ్మకుమారి డివోటి భక్తుడైనటువంటి బ్రహ్మకు బాబా కోసం పనిచేసే ఈ జై వీరబ్రహ్మంని తిరుమల నుంచి తక్షణమే తొలగించాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. 2019 నుంచి 25 వరకు కూడా ఏదైతే 24 వరకు కూడా అనేక అక్రమాలు జరిగాయంటే వాస్తవమేనా? అన్ని వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా జరిగినాయని చెప్పడానికి నిదర్శనం మనం ఏ గుడి కన్నా వెళ్ళి చూడండి. మనం ఎంతో వేదనారాయణ స్వామి గుడి దేశంలోనే ఏకైక స్వయంభూగా ఉన్నటువంటి ఆలయం, అది పంచప్రాకారాలతో ఉన్న ఆలయం. ఈయన వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ప్రతి గుడిలోని ఏ గుడి అనేది రాను ప్రభుత్వం టెక్నాలజీ పెరిగినా, ప్రభుత్వం మారినా గుడిలో ఫెసిలిటీస్ పెరగాలి, భక్తులకు మంచి సౌకర్యాలు రావాలి. ఎక్కడొస్తున్నాయి ఏ మాత్రం శ్రద్ధ చూపించట్లేదు. విద్యా వ్యవస్థలో కూడా ఏళ్ళు పెట్టినాడు. రైట్ టైంలో జరగాల్సిన అడ్మిషన్స్ కూడా మన టీటీడీ కాలేజీల్లో 2 నెలలు లేట్ అయినాయి. అన్నిట్లో ఈయన వచ్చిన తర్వాత లేటే పర్ఫెక్ట్గా జరుగుతూ ఉండేది. ఈ బ్రహ్మకుమారికి సంబంధించిన గుడి కట్టించడం మాత్రం ఆయన భార్య దగ్గరుండి గుడి కట్టిస్తారు, అది మాత్రం పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. మిగతా అన్ని పనుల్లో కూడా ఈయన చేస్తున్నది మరీ దారుణమైన వ్యవహారం. ఏదైనా కంప్లైంట్లు ఇచ్చినామంటే కంప్లైంట్లు కనీసం తాకడు. అన్ని మతస్థులు ఉన్నారని కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళ మీద యాక్షన్ ఉండదు, వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ఉంటుంది. ఇది చాలా దారుణం. దయచేసి మా తిరుమలకి సెక్యులర్ని, అన్ని మతస్థుల్ని అధికారులుగా వెయ్యొద్దని నేను ప్రాధాయపడుతున్నా. హిందుత్వం మీద నమ్మకం ఉండి ధర్మాన్ని కాపాడాలనుకునే నాయకులు, అధికారులు వందల్లో ఉన్నారు. వాళ్ళని మాత్రమే ఇక్కడ అపాయింట్ చేయాలి హిందూ దేవాలయాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధ ఆలయంగా ఉన్న గోవిందరాజస్వామి ఆలయం సంబంధించి తాపడానికి అంటే బంగారు గోపురానికి ఏదైతే విమాన గోపురం ఉందో ఆ విమాన గోపురానికి సంబంధించి బంగారు తాపడం చేసే సందర్భంలో అక్కడున్న విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. ఆ ముస్లిమ్స్ సబ్ కాంట్రాక్టు ముస్లిమ్స్కి ఇవ్వడం వల్లనే వారు ఆ విగ్రహాలని కూడా ధ్వంసం చేశారు. దాని మీద అప్పట్లోనే తిరుపతిలో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన తమ మీద కూడా అప్పుడు ఉన్న అధికారులు దురుసుగా ప్రవర్తించి దానిని బుట్టదాఖలు చేసిన పరిస్థితి అయితే ఉందని ఆరోపిస్తున్నారు. మరోపక్క ఏదైతే బంగారు తాపడానికి సంబంధించి
సంబంధించి 100 కేజీలు అప్పటి ప్రభుత్వం పాలక మండలి ఆమోదించినప్పటికీ అందులో 50 కేజీల వరకే వాడారు, మిగిలిన 50 కేజీలు మాయం చేశారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని సమాచారం అయితే ఉంది. కానీ అప్పట్లో విమాన గోపురానికి సంబంధించి విగ్రహాలు ధ్వంసమయ్యాయని అప్పట్లోనే పెద్ద దుమారం లేపినప్పటికీ కూడా దాని మీద అధికారులు స్పందించకపోవడంతోనే ఈరోజు తాజాగా ఈ బంగారు మాయంపై ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా పనిచేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి తిరుమలతో పాటు అనుబంధ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చిన్నచూపు చూస్తూ అక్కడ ఆ అధికారులు చేసిన ఆ తీరును వీరంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద హిందువులకు మేలు చేయాలంటే హిందువులుగా ఉన్న వారిని మాత్రమే అధికారులుగా నియమించాలి. తిరుపతిలో ఏదైతే జేఈఓగా వీరబ్రహ్మం ఉన్నారో ఆయన హయాంలోనే ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఆయనను ఆ పదవి నుంచి తప్పించి ఎంక్వైరీ చేసే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని కూడా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.